ఫోరెన్సిక్ రిపోర్ట్ బయటికి వచ్చినా, దీనికి సంబంధించిన మిగతా టాక్సికాలజీ రిపోర్ట్ అవన్నీ రావాల్సున్నా, పోస్ట్‌మార్టం రిపోర్ట్ గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి ఐజీ మాట్లాడినా, పోలీసులు చాలా క్లియర్ కట్ ఎక్స్‌ప్లెయిన్ ఇస్తున్నారు. చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ క్రిస్టియానిటీ వర్గానికి. ఏ వర్గానికి ఉన్నాయని తర్వాత. ఒక వ్యక్తులు లేదా ఒక సమూహం లేదా ఒక సామాన్య వ్యక్తి ఒక్కడే అవ్వచ్చు మీరైనా, నేనైనా. మనం అడుగుతున్నటువంటి ప్రశ్నలకి, మనకున్నటువంటి క్వెషన్స్‌కి ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్‌మెంట్ అయినా సరే, ప్రభుత్వం అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మోడీ ఉన్నారా? రాహుల్ గాంధీ ఉన్నారా? జగన్ ఉన్నారా? చంద్రబాబు ఉన్నారా? సెకండరీ. ప్రతి సామాన్యుడి యొక్క డౌట్స్‌కి, క్వెషన్స్‌కి ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంటది. ఎస్పెషల్లీ ఇట్లాంటి సెన్సిటివ్ ఇష్యూస్‌లో, ఇలాంటి కాంట్రోవర్షియల్ ఇష్యూస్‌లో, కాంట్రోవర్షియల్ డెత్‌లో చిన్న విషయం గాదు. ఇది. ఒక మనిషి చనిపోవడం, ఆయన ఒక పాస్టర్, ఒక పెద్ద వర్గానికి ఒక రిప్రజెంటేటివ్‌గా ఉన్నటువంటి వ్యక్తి. ఇస్లాం మీద, హిందూయిజం మీద కొన్ని కాంట్రోవర్షియల్ కామెంట్స్ చేసిన వ్యక్తి. ఆయన మీద హిందువులు థ్రెట్ కూడా పెట్టినటువంటి నన్ను చంపేస్తామని. సో, అట్లాంటి వ్యక్తికి ఒక మరణం మీద అనేక రకాల డౌట్స్. రీసెంట్‌గా 'హర్ష కుమార్' మాట్లాడుతూ కొన్ని పాయింట్స్ లేవనెత్తారాయన. ఆయనేం చెప్తున్నాడంటే, ఆయన కనుక్కున్న తర్వాత తెలిసిందేంటంటే, అసలు ఈ డేట్స్‌లో ఎప్పుడైతే ప్రవీణ్ పగడాల్ చనిపోయారో, ఆ డేట్స్‌లో మహారాష్ట్రలోని పూణేలో ఒక దేవుడికి సంబంధించినటువంటి మీటింగ్స్‌కి వెళ్ళాల్సినటువంటి షెడ్యూల్ అంట ఆయనది. ఎవరిది? ప్రవీణ్ పగడాల్‌ది. కానీ బలవంతంగా లాస్ట్ మినిట్‌లో క్యాన్సెల్ చేసి ఎవరు ఈయన్ని కొవ్వలు తీసుకెళ్లారు. అలాగే తన అత్యంత సన్నిహితుడితో మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల ఈ ట్రిప్‌కి వెళ్ళడానికి ఒక రోజు ముందు, "అవునబ్బా! నాకు పూణేలో ఇట్లా మీటింగ్ ఉంది. కానీ విజయవాడలో మీటింగ్ ఉంది రమ్మంటున్నారు, బలవంత పెడుతున్నారు. కొవ్వల్లో కూడా ఒక మీటింగ్ ఉంది రమ్మంటున్నారు, బలవంత పెడుతున్నారు" అని చెప్పారంట. అంటే మరి కార్‌లో ఎళ్ళొచ్చు కదా! నువ్వెందుకు బండి మీద ఎళ్తున్నావు అంటే, "బండి అక్కడ పెట్టేస్తాను. ఈసారి వచ్చేటప్పుడు బస్‌లో వస్తాను. ఎప్పుడు నేను కార్‌లోనే ఎళ్తాను కదా!" అన్నాడంట. అలాంటి వ్యక్తి విజయవాడలో మీటింగ్ జరుగుతున్నప్పుడు మందు తాగుతూ ఎళ్ళాల్సినటువంటి అవసరం ఏంటి? ఒక పాస్టర్ ఎళ్తే ఆబ్వియస్‌లీ ఆయన ఒక దేవుడి మీటింగ్‌కెళ్తున్నారు. ఆయన తాగకూడదని నేను అనట్లా. ఆయన తాగడు, ఆయన పతివ్రత అని నేను అనట్లా. తాగడం ఆయన ఇష్టం. కానీ ఒక మీటింగ్‌కెళ్తున్నటువంటి వ్యక్తి అంతగా ఎందుకు తాగుతాడు? అంత విపరీతంగా ఎక్కడ పడితే చిల్లకల్ టోల్ ప్లాజా దగ్గర మందు తాగారంటున్నారు. గొల్లపూడి ఇవన్నీ విత్ ప్రూఫ్సే చెప్తున్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్‌లేమో ఆయనే అని చెప్తున్నాయి ఆ సీసీటీవీ కెమెరా. కానీ ఆయన ఎప్పుడు హెల్మెట్ పెట్టుకొని, మాస్క్ పెట్టుకునే ఉన్నారు. సో, ఆయన కాదు అనేటువంటి డౌట్. ఇంకో చోటేంటంటే, ఒక చోట బస్ తప్పించుకొని ఆల్‌మోస్ట్ ఆయన పడిపోబోయారు జగ్గయ్యపేట దగ్గర. అక్కడ బండి సడెన్‌గా బ్రేకేసి పడినట్టు లేదు. జీరోలో ఉండి అంటే స్పీడ్ లేకుండా సడెన్‌గా పడిపోయినట్టు ఉందనేటువంటి అలిగేషన్స్ కూడా ఉన్నాయి. అన్నిటికి మించి ఆయన హైదరాబాద్‌లో బయలుదేరి రాజమండ్రి దాకా ఎళ్తున్నప్పుడు మధ్యలో 3, 4 సార్లు మందు కొన్నారు. దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా వచ్చినియి గానీ, వాటర్ బాటిల్ ఒక చోట కూడా కొనల. ఎంత మందు తాగినా మంచినీళ్ళు అనేది తాగుతాం. మందు తాగేవాళ్ళకి ఐడియా ఉంటదేమో. మంచినీళ్ళు మందు తాగుతున్నాం కదా! మంచినీళ్ళు తాగకుండా ఉండరు. ఇంకా ఎక్కువ తాగుతారు కూడా. అప్పటికి దాహం వేస్తది. పైగా ఎండాకాలం విపరీతమైనటువంటి ఎండ ఉంది మొన్న మార్చ్ ఎండ్‌లో. మార్చ్ ఆఖరిలో. ఆ టైంలో ఆయన మరి మంచినీళ్ళనేవి తాగకుండా ఎంత దూరం ఎట్లా ట్రావెల్ చేయగలిగారు? ఇవన్నీ కూడా హర్ష కుమార్ లేవనెత్తాను. చాలా మంచి పాయింట్లు అనిపించినాయి. ఇంకొన్ని మూర్ఖపు పాయింట్లు కూడా ఆయన ఎత్తారు. ఎవరైనా ఒక థింగ్ చెప్తున్నప్పుడు వాటిలో కొన్ని నిజమా కాదా అని చూసుకుంటాం. కొన్ని వరస్ట్‌గా ఉంటే వరస్ట్ అని చెప్తాం. ఆయన చెప్పే వాటిలో వరస్ట్ ఏమనిపించిందంటే ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో వెళ్లి గుద్దుకున్నప్పుడు బండి ఎగిరి ఈయన మీద ఎట్లా పడిందని అడుగుతారు. ఆబ్వియస్లీ పడతది. ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు అది ఇట్లాగే జరగాలని మనం చెప్పలేం కదా! భూమి ఆకర్షణ శక్తి, గ్రావిటీ, ఫిజిక్స్ 100 విషయాలుంటాయి. యాక్సిడెంట్, ఆయన తోలిన విధానం, ఆయన డ్రైవ్ చేసినటువంటి స్పీడ్ ఇలా 100 వ్యవహారాలుంటాయి. అప్పుడు ఆ బండికున్న కండిషన్, అక్కడ ఉన్నటువంటి గుట్టలు, రాళ్ళు 100 విషయాలుంటాయి. చెప్పలేం. అది చాలా మూర్ఖంగా అనిపించింది ఆయన అడిగినటువంటి క్వెషన్స్‌లో. ఇట్లా కొన్ని కొన్ని మూర్ఖంగానే అనిపించాయి. పోస్ట్‌మార్టం రిపోర్టు డ్రంక్ అని తెలిసినప్పుడు ఇప్పుడెందుకు చెప్తున్నారు? ఆ రోజు ఎందుకు చెప్పలేదు? డ్రంక్ ఆనవాళ్ళున్నాయి పోస్ట్‌మార్టం అంటే ఆ రోజు ఎట్లా చెప్తారు? భయంకరమైనటువంటి మత గొడవలు ఆల్రెడీ అప్పుడు స్టార్ట్ అయినాయి సోషల్ మీడియాలో కొట్టుకు సస్తున్నారు క్రిస్టియన్స్, హిందూస్, ముస్లిమ్స్. మీరు చంపారు, ముస్లిమ్స్, హిందూస్ చంపారని క్రిస్టియన్స్, ఆయనే చనిపోయాడు తాగేసని హిందూస్, ముస్లిమ్స్. ఈ రకమైనటువంటి ఇష్యూ జరుగుతున్నప్పుడు అవును ఆయన తాగేసి ఉన్నాడని వెంటనే ఎట్లా చెప్తారు? దానివల్ల చాలా ఇంకా ఇంకా ఏదో చేస్తుంది ప్రభుత్వం అనే కుట్ర. ఏ ప్రభుత్వం అయినా ఎలా ఎవరు చెప్పరు. ఆ టైంలో జగన్ అధికారంలో ఉన్నా, ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నా ఎవరు చెప్పరు. మూర్ఖత్వం అది. సమాజంలో మత కల్లోలం సృష్టించినట్టు అవుద్ది. టైం తీసుకొని చెప్పారు. ఈ 2 విషయాల్లో హర్ష్ కుమార్ చెప్పినవి చాలా మూర్ఖంగా అనిపించాయి నాకు. ఫస్ట్ ఇందాక చెప్పినటువంటి పాయింట్‌లన్నీ కూడా చాలా లాజికల్‌గా అనిపించాయి. అన్నిటికి మించి నిజానికి నాకు బాధాకరమైన విషయం ఏంటంటే ఈ విషయంలో ఇందులో మందు తాగి ఒక వ్యక్తి చనిపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఎంత డేంజర్ అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఇదొక అంశంగా వాడుకోవాలి ప్రభుత్వాలైనా, మనమైనా. అదొదిలేసి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి దీన్ని వాడుకుంటారని చెంత కర్మ అనిపించింది. ఆ మధ్య ఎవరో 'సుఖ్బీర్ సింగ్' ఒక ఆయన ఉండేవాడు. ర్యాష్ డ్రైవింగ్‌లో తన కొడుకు చనిపోతే జీవితాంతం తను, తన భార్య ర్యాష్ డ్రైవింగ్ ఎంత డేంజర్ అనేటువంటి ఒక అవేర్‌నెస్‌ని క్రియేట్ చేయడానికి తమ ఆస్తంతా అమ్ముకుని, దాని మీద తయారు చేసి అట్లాగే చనిపోయారు వాళ్ళు గూడా. అంటే అవేర్‌నెస్ తయారు చేస్తూ తెలియజేస్తూ చనిపోయారు. ఎంత గొప్ప విషయం అది. దండం పెట్టాలి ఆళ్ళకి. తమ కొడుకు అట్లా అయిపోయింది. తెలిసిన వాళ్ళు నాకు కూడా ఒక ఈ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్‌లో తెలిసిన వాళ్ళు
తమ కొడుకు డ్రంక్ అండ్ డ్రైవ్ చనిపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ మీద అవేర్‌నెస్ క్రియేట్ చేస్తూ తమ ఆస్తంతా అమ్ముకుని దాని గురించే వాళ్ళు గడుపుతున్నారు ఇప్పటికి గూడా. ఎంత గొప్ప విషయం అది. అలాంటిది ఇండివిడ్యువల్సే చేయగలుగుతున్నాయి. ప్రభుత్వాలు ఎందుకు దీని గురించి కనీసం ఒక అవేర్‌నెస్‌ని క్రియేట్ చేసేటువంటి ఆలోచన డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంత డేంజర్ అనేది చెప్పే ఆలోచన కూడా చేయట్లేదు. నాకు చాలా బాధేస్తుంది. ఈ విషయంలో ఖచ్చితంగా కేంద్రం ఇన్వాల్వ్ అవ్వాలి. సీబీఐ లాంటిదేమైనా ఉంటే ఇన్వాల్వ్ అవ్వాలి. ఆయన మృతి పట్ల అనేక మందికి దారుణమైన సందేహాలున్నాయి. వాటిని తీర్చేటువంటి బాధ్యత పోలీసులది, ప్రభుత్వాలదే. అక్కడ ఒక క్రిస్టియన్ పాస్టర్ ఉన్నారా? హిందూకి సంబంధించిన స్వామీజీ ఉన్నాడా? ఇస్లాంకి సంబంధించినటువంటి మౌలానా ఉన్నాడా? థర్డ్ థర్డ్ థింగ్ అసలు మ్యాటరే కాదు అసలు సెకండ్ థింగ్ అది. ఖచ్చితంగా తీవ్రమైనటువంటి హం యాక్సిడెంట్‌లో లేకపోతే కాంట్రోవర్షియల్ థింగ్స్ ఇవి జరిగినప్పుడు, తీవ్రమైనటువంటి ప్రశ్నలు ప్రజల్లోంచి ఒక వర్గం నుంచి వస్తున్నప్పుడు, హిందూయిజం నుంచి వస్తున్నాయి, హిందువుల నుంచి వస్తున్నాయా, ముస్లిమ్స్ నుంచి వస్తున్నాయి, క్రిస్టియన్స్ నుంచి తర్వాత సంగతి. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వాలు, పోలీసులు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం